షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండములో పడవేయబడ్డారు. ఇది నేను చెబుతుంది. నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటగా ఏమి అనుభవిస్తారంటే పడవేయబడతారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ఎలా పడవేయబడ్డారో ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా పడవేయబడతారు. ఎక్కడ పడవేయబడతారు? వాళ్ళైతే అగ్నిగుండంలో పడవేయబడ్డారు. మనమైతే కష్టంలో పడవేయబడవచ్చు, శ్రమల్లో పడవేయబడవచ్చు, పడిపోవచ్చు, పాపంలో పడిపోవచ్చు, శ్రమలో పడవచ్చు, కష్టంలో పడవచ్చు, ఇబ్బందుల కొలిమిలో పడిపోవచ్చు. పడిపోయే అనుభవం మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో ఉంటుంది. నీకే విధానంలో ఉందో అది నీకే తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నిన్ను పడేసిన ఆ దేవునికి తెలుసు. దేవుని చిత్తం లేకుండా నువ్వు పడవు. దేవుని చిత్తం ఉంది. యోబు పడ్డాడు శ్రమల్లో. యోబును పడేసింది సాతానైనా ఎవరి పర్మిషన్ వచ్చి పడేశాడు? నా కుమారుడైన యోబును ముట్టబాక నువ్వు. సరే ముడతావా? ముడితే అనారోగ్యం పెట్టంతే, ప్రాణం మాత్రం నీకు అధికారం లేదు. అనారోగ్యం అనేటటువంటి ఆ ఇబ్బందిలో యోబుని పడవేశారు. నిన్ను కూడా పడవేస్తాడు, నన్ను పడేస్తాడు. కొన్ని సందర్భాల్లో మనం పడిపోతాం, శ్రమల్లో పడిపోతాం, ఇబ్బందుల్లో పడిపోతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో అయితే అగ్నిగుండంలో పడ్డారు. నువ్వెందులో పడ్డావో? కొంతమంది అప్పుల బాధల్లో పడిపోవచ్చు, లెగవలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కొంతమంది అనారోగ్య సమస్యల్లో పడిపోవచ్చు, లెగవలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. నువ్వెందులో పడ్డావో నిన్ను మనం విశ్వసిస్తున్న, మనం నమ్ముకున్న దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడికి తీసుకొని వస్తాడు? ఆ బయటికి తెచ్చేటప్పుడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. గొప్ప మేలులు చేస్తాడు. అవి గొప్పగా ఉంటాయి, అసలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు.